మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? గ్లామర్ అంటే గ్లామర్ అంటే ఓకే గ్లామర్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా, ఏ విధంలో గ్లామర్ ఏంటి నాకు చిరాకు తెప్పిస్తుంది నిజంగా గ్లామర్ గ్లామర్ అంటే మీ బ్యూటీ, యువర్ ఫేస్, అంటే మీ ఉద్దేశంలో గ్లామర్ అంటే? నాకు గ్లామర్ అంటే గ్లో, అది లోపల నుంచి వస్తుంది అని ఇప్పుడు ఒక నమ్మకం. లోపల అంత హ్యాపీగా లేదంటే ఇక్కడ ఏం చేసినా అది అంత మంచిగా ఉండదు. సో నేను అలానే కూడా సైకాలజీ చదివారండి. నేను చూసాను కదా, నేను ఎప్పుడైనా అప్సెట్గా ఉంటే శేఖర్ గారికి తెలుస్తుంది ఇదేంటి ఈ రోజు ఏదో తేడాగా ఉంది. నేను హ్యాపీగా ఉంటే తెలిసి ఇలాగే హ్యాపీగా ఉండు, ఇలాగే హ్యాపీగా ఉండు, చూడడానికి చాలా బాగున్నావు. సో అది నేను చూసాను కదా చాలా సార్లు. సో ఆల్రెడీ క్వశ్చన్ దొరికింది, మీరు ఎందుకు అప్సెట్ అవుతారు జనరలీ? అయ్యా చాలా చాలా థింగ్స్ ఉంటాయి, చాలా థింగ్స్ చూసారా ఎప్పుడైనా తను అప్సెట్ అవ్వడం? అవునా? అప్సెట్ అవుతుంది లైక్ అవ్వవా? ఓకే శేఖర్ గారు, కొంతసేపటి నుంచి మీరు సైలెంట్ గా కూర్చున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకే. ఇప్పుడు ఫిలిం నగర్ లాగా మీరు పద్మారావు నగర్ తయారు చేశారు. అవును కరెక్ట్. పద్మారావు నగర్ స్టూడియోస్. పద్మారావు నగర్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, పద్మారావు నగర్ స్టూడియోస్. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ యూ అంట కదా. అంటే మీరు సెట్ వేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాళ్ళు షూటింగ్ ఉందని చెప్పినా వాళ్ళు ఓకే చేసేస్తారంట అని విన్నాను. ఐ హావ్ మై గూఢచారీస్. చేశారు కానీ ఇప్పుడు ఏంటి ఈ సినిమా తర్వాత ఇన్ని రోజుల మధ్యలో కరోనా చాలా ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు అంతా చాలా కొంచెం కోపంగానే ఉంటారు. సినిమా చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారేమో. అంటే మనం వెళ్తాం కదా, ఒక 2 నెలల్లో తీస్తూ ఉంటాను, నేను 2 నెలలు తీయను. సో అది ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే కాలనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. పద్మనాభ నగర్ లైక్ వాళ్ళ చుట్టూ నైట్ షూటింగ్స్ అప్పుడు డిస్టర్బెన్స్ అన్నీ అంటే దే రియలీ సపోర్టెడ్ అది. అండ్ నాకు ఎందుకు అంటే లొకేషన్ లేదు, తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, నాకు అక్కడ ఇంటి పక్కనే నచ్చింది అనిపిస్తుంది, అక్కడే స్టార్ట్ చేసేస్తాం. ఆనంద్ కూడా అలానే అయింది, ఇది కూడా అలానే అయింది. మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ మీరు ఆ ఏరియాలో అంటే అది ఆనంద్ అక్కడే. పర్లేదండి, మేము సెకండ్రాబాద్ గోదావరి పెట్టు కూడా అంటే ఓకే సికింద్రాబాద్ ఫీలింగ్ ఉంటుంది. హైదరాబాద్ లో మరి సికింద్రాబాద్ ఫీలింగ్ ఉంటుంది. అవును. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అక్కడ ఒక పెద్ద పోస్ట్ ఆఫీస్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ డంప్ యార్డ్, అక్కడ సెట్ వేసి చేశాను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. గోదావరి చేయలేదు, దెన్ హ్యాపీ డేస్ చేయలేదు, అదే అనామిక మళ్ళీ చేసాం. దిస్ వన్ ఏదో ఒక చిన్న అలవాటైన కన్వీనియన్స్ అనుకుంటా. కానీ ఇంకా ఆయన ఎగ్జాస్ట్ చేస్తే ఇంకా పేషెన్స్, ఆడ పేషెన్స్ కూడా అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేయడం నుంచి ఇక్కడ తిట్టుకోవడానికి వచ్చారు. కానీ ఆన్ సీరియస్ నోట్, ఇందాక డైరెక్టర్స్ చెప్పాను, మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది డైరెక్టర్స్ అయ్యారు అని. ఐ థింక్ ఈవెన్ మెనీ యాక్టర్స్ అండి, లైక్ విజయ్, నవీన్, మెనీ యాక్టర్స్ హూ స్టార్టెడ్ ఇన్ యువర్ మూవీస్, దేర్ ఆల్ వెరీ సక్సెస్ఫుల్. సో అది హౌ డస్ ఇట్? చాలా అంటే రియల్లీ అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. అంటే మనం యాక్చువల్లీ నేను సినిమా తీసేటప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నేను వాళ్ళ ప్రివిలేజ్, వాళ్ళు వచ్చి ఏరైనా సెలెక్ట్ చేసుకుంటాడా లేదా, నాకు చాలా ఛాన్స్ ఇచ్చాడు అని వాళ్ళు ఫీల్ అవుతారేమో. అంటే అట్లా నేను వాళ్ళని లోపలికి వచ్చేటప్పుడు అరే వీడు నాకు సూట్ అవ్వాలి, నా క్యారెక్టర్కి బాగుండాలి అనుకుంటా. ఎవరు వచ్చినా లోపలికి ఇంటర్వ్యూ ఆడిషన్ చేసేటప్పుడు. సో నేను నా సెల్ఫిష్ ఇంట్రెస్ట్కే సినిమాకి సూట్ అయ్యాడని సెలెక్ట్ చేస్తాను. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఏమైనా ఈ స్టార్స్ రేంజ్కి వస్తే చాలా అంటే యూ ఫీల్ రియల్లీ గుడ్. అంటే ఎందుకంటే చాలామంది ఆస్పైరింగ్ వన్ ఆఫ్ యాక్టర్స్ తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కడెక్కడ ఉన్నారు ఏమని తెలియదు. ప్రతి ఒళ్ళు ఒక యాక్టర్ ఉంటాడు, రైటర్ ఉంటాడు, ఏదో ఉంటాడు. సో మనకి వీలైనంత మంది క్యాచ్ చేసుకుంటే అది అదృష్టం. అంటే ఇట్ జస్ట్ మ్యాచెస్. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. అంటే బాగా చేస్తున్నారని నాకు నిజంగా చాలా, అదర్ దెన్ మై ఫిల్మ్స్ అండ్ ఆల్, వీళ్ళని చూస్తే నాకు చాలా అంటే డైరెక్షన్ కానీ, ఉమెన్ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎవరైనా డైరెక్ట్ చేస్తుంటే అట్లా. నాగశ్విన్ వాజ్ ఆల్సో నాగశ్విన్, హీ వర్క్డ్ విత్ మీ. ఒక్క నిమిషం.